Hello everyone, welcome to our channel Still a Wonder. Yes, cinema is still a wonder. Firstly, రీసెంట్గా రిలీజ్ అయిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గమ్ గమ్ గణేష, భజే వైవేగం మూవీ రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి, చూసేయండి. అండ్ మీరు మూవీస్ చూస్తే ఏ మూవీ నచ్చిందో కామెంట్ చేయండి. కల్కి మూవీ ట్రైలర్ June 7th ముంబైలో లాంచ్ చేస్తున్నారు. అండ్ వరల్డ్ వైడ్గా ఈ June 27th మూవీ రిలీజ్ అవబోతుంది. ఇంకా బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్ని 2 ఎపిసోడ్స్గా రిలీజ్ చేశారు. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇందులో బుజ్జి అండ్ భైరవ లైఫ్ స్టైల్స్ని చూపించడమే కాదు, వాళ్ళు ఎలా కలుసుకున్నారు, ఎలా పార్ట్నర్స్ అయ్యారు, వాళ్ళ ఎబిలిటీస్ ఏంటి, అండ్ కాంప్లెక్స్ వరల్డ్కి వెళ్ళడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు, ఇవన్నీ తెలియాలంటే ఆ సిరీస్ని చూసేయండి. భలే ఉంది అసలు. చిన్నపిల్లలకి అండ్ ఫ్యామిలీస్కి అయితే తెగ నచ్చేస్తుంది. అసలు కల్కి మూవీ మార్కెటింగ్ స్ట్రాటజీనే వేరే లెవెల్లో ఉంది. డైరెక్టర్ నాగశ్విన్ గారు ఇన్నోవేటివ్గా మూవీ చూసేటప్పుడు జనాలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని ఇలా సిరీస్ని రిలీజ్ చేయడం, అండ్ ఇప్పటివరకు రిలీజ్ చేసిన వీడియోస్, గ్లింప్సెస్ అండ్ ఈ యానిమేషన్ ఎపిసోడ్స్తో, ఐపీఎల్లో ప్రమోషన్స్తో ఆల్మోస్ట్ మూవీ జనాల్లోకి వెళ్ళిపోయింది. చూడాలి ప్రమోషన్స్లో ఇంకెంతవరకు వెళ్తారో. అండ్ కల్కి నుంచి బుజ్జి థీమ్ మ్యూజిక్ అయితే రిలీజ్ అయింది. కమల్ హాసన్ గారి ఇండియన్ 2 మూవీ టోటల్ ఆల్బమ్ని రిలీజ్ చేశారు. రీసెంట్గానే రిలీజ్ చేసిన షౌరా అండ్ సిద్ధార్థ్ చెంగలువా లిరికల్ సాంగ్స్ ఆల్రెడీ ఎక్కేసాయి. షౌరా సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇప్పుడు ఆల్బమ్ మొత్తం రిలీజ్ అయిపోయింది, వినేయండి. అండ్ కమల్ హాసన్ శంకర్ గారి బ్లాక్ బస్టర్ భారతీయుడు June 7th అండ్ ప్రభాస్ చక్ర మూవీ June 8th రీ రిలీజ్ అవబోతుంది. శర్వానంద్ మనమే మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ June 7th రిలీజ్ కి ప్లాన్ చేశారు. ఈ లోపే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేయబోతున్నారు. అండ్ చీఫ్ గెస్ట్ గా రామ్ చరణ్ రాబోతున్నారని న్యూస్. పుష్ప 2 సెకండ్ సింగిల్ సూసెకి సాంగ్ రిలీజ్ అయింది. శ్రేయా ఘోషల్ గారి వాయిస్ హ్యూజ్ ప్లస్, లిరిక్స్ కూడా బాగానే ఉన్నాయి. ఆ సాంగ్ లాస్ట్ లో 20 seconds వినండి, డిఎస్పీ మ్యాజిక్ కనిపిస్తుంది. అసలు మూవీలో ఏం జరుగుతుంది అని రివీల్ చేయకుండా బీటీఎస్ మోడల్లో సాంగ్ని రిలీజ్ చేశారు. పగడ్బందీగానే ప్లాన్ చేశారు సుకుమార్ గారు. పుష్ప 2 తర్వాత సుక్కు అండ్ బన్నీ 2 years వేరే ప్రాజెక్ట్స్ చేసి మళ్ళీ పుష్ప 3కి కొలాబరేట్ అవుతారంట. ఈ న్యూస్ అయితే గట్టిగా అనిపిస్తుంది. అండ్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఓజీ దుల్కర్ సల్మాన్ గారి నెక్స్ట్ మూవీ లక్కీ భాస్కర్ పోస్టర్ని రిలీజ్ చేశారు. అది పెద్ద హాట్ టాపిక్గా మారింది. మ్యాటర్ ఏంటంటే పోస్టర్లో September 27th రిలీజ్ అని ఉంది. అండ్ తెలుసుగా September 27th ఓజీ మూవీ ఉంది. ఏంటంత కాన్ఫిడెన్స్, ఎందుకని అదే రోజు వస్తున్నారు అని లక్కీ భాస్కర్ మూవీ ప్రొడ్యూసర్ నాగవంశీ గారిని అడిగితే, పవన్ కళ్యాణ్ సినిమా అంటే మా సినిమా, ఆ టైంకి ఓజీ రిలీజ్ అయితే ఆయనకి పోటీగా మేము రాము అన్నారు. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే ఓజీ పోస్ట్ పోన్ అలా ఏం జరగదు. ఇంకోవైపు ఓజీ డైరెక్టర్ సుజీత్ గారు జస్ట్ కొన్ని పోర్షన్సే మిగిలిన్నాయి, అవి అయితే కంప్లీట్ అయిపోతుంది అని ట్రైలర్ని కూడా కట్ చేసి రెడీగా పెట్టి కూర్చున్నారు. అండ్ ఇంకో సైడ్ పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు టీంకి June 4th అదేనండి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక రెడీగా ఉండండి, షూట్లో త్వరలో జాయిన్ అవుతా అని చెప్పారంట. దీన్ని బట్టి హరిహర వీరమల్లు Part 1 ముందు వచ్చేలా ఉంది. కానీ ఓజీ ఓకే. అండ్ శివకార్తికేయన్ అమరన్ మూవీ కూడా September 27th రిలీజ్ ప్లాన్ చేస్తున్నారంట. ఎవ్వరూ తగ్గట్లా. అండ్ సలా 2 మూవీ షెల్వ్ అయిపోయిందని వస్తున్న రూమర్స్కి చెక్ పెడుతూ టీం ప్రభాస్ అండ్ నీల్ నవ్వుతున్న పిక్ని రిలీజ్ చేసి మూవీ ఆగిపోలేదు అని క్లారిటీ ఇచ్చారు. అండ్ బాలకృష్ణ అండ్ విశ్వక్ సేన్ కలిసి ఒక మూవీ చేయబోతున్నారంట. అతి త్వరలో అనౌన్స్ చేస్తామని బాలకృష్ణ గారు చెప్పారు. ఈ కాంబినేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్ లో బాలకృష్ణ గారు అబ్బాయి మోక్షజ్ఞ గారి గురించి మాట్లాడుతూ, ఆవిడ ఇండస్ట్రీకి వస్తాడు, తనకి నన్ను కానీ వాళ్ళ తాతని కానీ ఇన్స్పిరేషన్ గా తీసుకోవద్దు అని చెప్తా. ఇప్పటి యంగ్ జనరేషన్ హీరోస్ లైక్ విశ్వక్, సిద్ధు, అడవిశేష్ లాంటి వారిని ఇన్స్పిరేషన్గా తీసుకోమని చెప్తూ ఉంటా అని చెప్పారు. బట్ నేను మాత్రం వెనకుంటా, అందులో ఏ డౌట్ లేదు అని కూడా చెప్పారు. అండ్ రవితేజ గారి ల్యాండ్ మార్క్ 75th ఫిల్మ్ని కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్గా చేయాలనుకున్నారు. అండ్ ఈ మూవీలో శ్రీలీల యాక్ట్ చేస్తున్నారంట. ఈసారి కూడా మాస్ బీట్స్ పెడితే మళ్ళీ ధమాకా మూవీ రిపీట్ అవుద్ది. ఈ మూవీని సామజవర్గమన రైటర్ భాను గారు డైరెక్ట్ చేయబోతున్నారంట. అండ్ ఈ మూవీ షూటింగ్ ని June స్టార్ట్ చేసి నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారంట. యాక్టర్ సంజలీ గారు గేమ్ చేంజర్ మూవీలో తన రోల్ గురించి చెబుతూ, తన రోల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వస్తుందంట. అండ్ ఒక సాంగ్ కూడా ఉంటుంది అని చెప్పారు. గేమ్ చేంజర్ మూవీ అక్టోబర్లో రాబోతుంది అని దిల్ రాజు గారి డాటర్ చెప్తున్నారు. చూడాలి అక్టోబర్ కైనా వస్తుందో లేక పోస్ట్ పోన్ చేస్తారో. నిఖిల్ యాక్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ స్వయంభూ మూవీ నుంచి నిఖిల్ బర్త్డే రోజున ఒక న్యూ లుక్ తో పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఇయర్ కి 2 పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ రిలీజ్ చేస్తూ జెట్ స్పీడ్ లో ఉన్నాడు నిఖిల్ అయితే. అండ్ కళ్యాణ్ రామ్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తూ అన్వీలింగ్ ద ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్ అంటూ గ్లింప్స్ అయితే రిలీజ్ చేశారు. ఈ మూవీని నారా రోహిత్ రాజా చేయివేస్తే మూవీని డైరెక్ట్ చేసిన ప్రదీప్ చిలుకూరి గారు డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ కళ్యాణ్ రామ్ గారి కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ అండ్ రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో తెరకెక్కిస్తున్నారు. అండ్ ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ లో విజయశాంతి గారు కూడా యాక్ట్ చేయబోతున్నారు.
ఆల్సో అల్లరి నరేష్ గారి నెక్స్ట్ మూవీ బచ్చల మల్లి అనే పేరుతో ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. లుక్ మాత్రం ఓర మాస్గా ఉంది. ఈ మూవీని సోలో బ్రతికే సో బెటర్ డైరెక్టర్ సుబ్బు గారు డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ గుణశేఖర్ గారు చాలా రోజుల తర్వాత డైరెక్ట్ చెబుతున్న నెక్స్ట్ ఫిల్మ్ ని యూఫోరియా అనే టైటిల్ ని డిక్లేర్ చేస్తూ కాస్టింగ్ కాల్ని అయితే ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇది ఒక యూత్ఫుల్ సోషల్ డ్రామాగా మన ముందుకు రాబోతుందంట. అండ్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవబోతుంది. కాజువల్ ప్రభుదేవా యాక్షన్ డ్రామా మహారాజ్ని క్వీన్ ఆఫ్ క్వీన్స్ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీలో సంయుక్త మీనన్ బాలీవుడ్ డెబ్యూట్ చేయబోతున్నారు. సుధీర్ బాబు హరోం హరా టీజర్ రిలీజ్ అయింది. సుధీర్ బాబు మూవీస్ లో రీసెంట్ టైమ్స్ లో ది బెస్ట్ ట్రైలర్ అన్నట్లుగా ఉంది. ఇందులో హీరో గన్స్ తయారు చేస్తాడు అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ కూడా బాగా చూపించారు. స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు అనే వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈ మూవీ June 14th రిలీజ్ అవబోతుంది. మిడిల్ క్లాస్ మెలోడీస్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవబోతుంది. ఆనంద్ దేవరకొండ అండ్ డైరెక్టర్ వినోద్ కలిసి నెక్స్ట్ మూవీ చేయబోతున్నారు. అండ్ మెగాస్టార్ విశ్వంభర మూవీ తర్వాత మోహన్ రాజా గారితో మళ్ళీ కొలాబరేట్ అవబోతున్నారు. ఇంతకు ముందు వీళ్ళ కాంబినేషన్ లో గాడ్ ఫాదర్ మూవీ వచ్చింది. ఈసారి ఒరిజినల్ స్క్రిప్ట్ తోనే రాబోతున్నారని న్యూస్. అల్లరి నరేష్ గారి ఆ ఒకటి అడుక్కు మూవీ ప్రైమ్ వీడియో స్ట్రీమ్ అవుతుంది. సందీప్ కిషన్ ప్రాజెక్ట్ జెడ్ ఆహాలో, అలాగే శ్రీరంగనీతులు మూవీ బోత్ ఆహా అండ్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసేయండి. అండ్ దట్స్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.